హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒకటి పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేయండి. మరి అయితే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. మా దగ్గర అయితే మిల్లీలు అలాంటివి ఏమి ఉండవు. సో మేమైతే ఈ స్పూన్తోని 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాము. ఇంతగానం ఎందుకు అనుకోవచ్చు. అయితే ఈరోజు మేము అన్నప్రసాదం చేసుకున్నాము ఇంటి దగ్గరికి, అందుకనే ఇంతగానం. అయితే ఫస్ట్ ఈ అన్నం అయితే ఇట్లా కలిపి పక్కన ఉంచుకున్నాము. తర్వాత తాలింపు గింజలు వేసేయాలి. అయితే మనం పోపు గింజలు వేసుకుందాం. ఫస్ట్ అయితే మనం త్వరగా వేగని వేసుకోవాలి, ఎందుకంటే తర్వాతకి మాడిపోవు అనమాట. మాడిపోద్దంటే ఇట్లా తొందరగా వేగని వేసుకోవాలి. ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకున్నాము. ఈ శనగపప్పు వేగాక తర్వాత శనగపప్పు తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగని ఇవ్వాలి, కొంచెం బ్రౌన్ వచ్చే వరకు, కొంచెం అంటే లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేగని. ఆ తర్వాత మనం ఆవాలు అయితే వేసుకోవాలి. ఇవి ఇట్లా ఆవాలు ఇట్లా చిటపట అనే వరకు ఉంచుకోవాలి. ఇట్లా ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లో రావాలి, వచ్చేసాయి. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే మనం జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం వేగగానే ఒక్కొక్కటి వేస్తూనే ఉండాలి. ఆ తర్వాత జీలకర్ర, మిరపకాయలు అయితే వేసేసుకోవాలి. మిరపకాయలు కూడా కొంచెం లైట్గా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా మంచిగా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మంచిగా కలుపుకొని ఇట్లా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇట్లా నిమ్మరసం అయితే ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మరసం అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి, పెట్టుకోవాలి బాగా. కొంచెం అంటే పోపు వేసినాక కూడా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఇట్లా కొంచెం ఉడికితే ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇట్లా అయిపోతుంది మొత్తము. ఇది మొత్తం అన్నంలో వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం అన్నం మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం వేసుకొని మొత్తం అన్నం కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కింది నుంచి పైనకి అట్లా మొత్తం అనుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఎల్లో కలర్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం రైస్ అయితే కలిపి పెట్టుకోవాలి, మిగతా కొంచెం కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిసేటట్టు అయితే ఇట్లా మిక్స్ చేసి ఒకటే దగ్గర